చంద్రబాబు గారిపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో ఏంటంటే, నిశ్శబ్దంగా నవ్వుకోకండి, నలుగురితో షేర్ చేసి మీ ఆనందాన్ని పంచుకోండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏంటి, ఎందుకు నిశ్శబ్దంగా నవ్వుకోకండి, నలుగురితో షేర్ చేయండి అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. రాష్ట్రంలో గాలి విండ్ ఏ డైరెక్షన్ లో పోతుంది, ఆ విండ్ క్వాలిటీ ఏంటి, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట మీదకి వస్తుంది, ఏ పంటని ఇంపాక్ట్ చేస్తుంది, ఏ పొలాన్ని, అది కూడా అనలైజ్ చేస్తున్నా. అది వస్తే మీకు ఏ బాధ లేదు. అసలు ఈ తెగులే ట్రావెల్ కాకుండా చేసి ఓసారి తెగులే కాదు, పురుగులు కూడా ఒకసారి చూస్తాం. చాలా సార్లు వచ్చాయి, మీరందరికీ ఐడియా ఉంది. తెల్లవారితే నిద్ర లేదు, చూస్తే మన పంట అంతా కూడా కొట్టేసింది. అలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయడానికి నేను 42 పారామీటర్ సర్వేర్ ద్వారా అనలైజ్ చేస్తున్నా. మీ భూమిలో తేమ ఎంత ఉంది, నీళ్లు లేకపోతే నీళ్లు ఎప్పుడు పంట ఎండిపోతుంది, ఎండ ఎంత ఉంది, తేమ ఎంత ఉంది, ఎంత మాయిశ్చర్ ఎవాపరేట్ అవుతుంది, ఎప్పుడు తడిపోయి మళ్ళా పంట స్టెయిన్ అవుతుందో అవి కూడా అనలైజ్ చేస్తున్నా. చూశారుగా, నిశ్శబ్దంగా నవ్వుకోకండి, నలుగురితో షేర్ చేసి నవ్వుకోండి అంటూ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ చేస్తున్నారో, నిజంగా ఈ వార్తను నలుగురితో షేర్ చేస్తేనే కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో గాలి విండ్ ఏ వైపు వెళ్తుంది, ఎంత క్వాలిటీ ఉంటుంది, గాలి ఏ వైపు వెళ్తుంది, ఎంత క్వాలిటీ, గాలి కూడా ఎంత క్వాలిటీ ఉంటుంది, దానిపైన చంద్రబాబు అనలైజ్ చేస్తున్నాడట. అది కూడా చాలా డీప్గా అనలైజ్ చేస్తున్నాడట. గాలిలో తేమ ఎంత ఉంది, సూర్యుని వేడి ఎంత ఉంది, దానిని కూడా డీప్గా అనలైజ్ చేస్తున్నాడట. తెగుళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ తెగులు ఎంత దూరం ప్రయాణిస్తుంది, దానిపైన కూడా డీప్గా అనలైజ్ చేస్తున్నాడట. మరి ఇంత డీప్గా రైతుల గురించి మీరు అనలైజ్ చేసే పని అయితే, రైతుకు గిట్టుబాటు ధర లేదని గత 18 నెలలుగా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏడుస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా రైతుల ఏడుపులపై మీరు అనలైజ్ చేశారా? వాళ్ళకి సమస్య పరిష్కారానికి దారి చూపారా? మరి మీరు డీప్గా ఆలోచించి గాలి క్వాలిటీ కనుక్కోవటంలో మీరు ఏం సాధిస్తారు చంద్రబాబు గారు? గాలిలో కూడా క్వాలిటీ మీరు కనుక్కొని ఏదో సాధించాలని తప్పిస్తున్న మీ అంత ఉత్తమ పురుషుడు, మహానుభావుడు, గొప్ప రాజకీయ నాయకుడు బహుశా ప్రపంచంలోనే లేడేమో. ఎందుకంటే గాలిలో కూడా క్వాలిటీని చూస్తూ గాలి ఏ వైపు వెళ్తుంది, ఆ వైపు మీరు పరిగెత్తా వెళ్ళేసి ఆ గాలిని పట్టుకుని ఆ క్వాలిటీని కనుక్కోవటంలో మీకు సాటి ఎవరు రారనుకుంటా. బహుశా మీ అంత తెలివిపరులు, మీ అంత విజ్ఞానవంతులు, మీ అంత అనుభవస్తులు బహుశా సూర్యుని యొక్క వేడిని మీరు ఆపగలరు, గాలిలో తేమను కూడా మీరు పరీక్షించగలరు, తెగులు ఎంత దూరం పోతుందో దాన్ని కూడా మీరు పరిగెడతా వెళ్ళేసి అరికట్టగలరు, దాన్ని అనలైజ్ చేయగలరు. మీ అంత అనుభవజ్ఞులు ఎవరూ లేరు. కానీ పంటకు గిట్టుబాటు ధర రైతులకు ఇస్తున్నారా లేదా, ఆ ఒక్క విషయం చెప్తే మీ పటం పెట్టుకుని రైతులు పూజించుకుంటారు చంద్రబాబు గారు. పనికొచ్చే మాటలు తప్ప పనికిరాని మాటలు ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఎందుకు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటారు అని నేను ఈ వీడియో ద్వారా మీతో తెలియజేస్తున్నాను. ఎందుకు రైతుల జీవితాలతో ఈ విధంగా ఆటలాడుకుంటున్నారు? పంట మాకు గిట్టుబాటు ధర లేదు, ఒక క్వింటా ధర కనీసం కేజీకి రూపాయి కూడా పలకట్లేదు అని అరటి రైతులు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పంటను ఖాళీ బీడు భూముల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు, కోసేసి వెళ్ళిపోతున్నారు అరటికాయల్ని. గతంలో మామిడి రైతులు కూడా మామిడికాయల్ని అలాగే గిట్టుబాటు ధర లేక
ఫ్యాక్టరీలు కొనుగోలు చేయట్లేదని టోకెన్ ఇచ్చిన 4 రోజులు కూడా వాళ్ళు ఫ్యాక్టరీలకు అలో చేయలేదని వాహనాల్ని పంటనంతా రోడ్లపైన పారబోసేసి వెళ్ళిపోయారు. మామిడి రైతులు కూడా, మిర్చి రైతులు రోడ్లపైకి ఎక్కారు, పత్తి రైతులు రోడ్లపైకి ఎక్కారు. ఇంకా కూడా మనం చేసే పనికి గిట్టుబాటు ధర రైతన్నకు ఇవ్వకుండా ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేయటం కన్నా నేను ఈ ప్రభుత్వాన్ని పరిపాలించలేను, రైతులకు ఈ మేలు చేయలేను అని రాజీనామా చేసి వెళ్ళిపోతే చాలా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందిస్తారు కదా బాబు గారు. ప్రభుత్వం నుండి దిగేసే పనైనా చేయండి, లేకపోతే ప్రజలకు మేలు చేసే పనైనా చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేయండి.